హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. నవరాత్రుల్లో 4వ రోజు అంటే 18 అక్టోబర్ 2023 బుధవారం రోజున బెజవాడ కనకదుర్గమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని నివేదిస్తారు. మరి ఆ చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన కొలతల ప్రకారం కనుక మీరు చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కెర పొంగల్ అనేది పొడి పొడిగా వస్తుందండి. అస్సలు ముద్దగా అవ్వదు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఇందులోకి ఇక్కడ నేను టీ గ్లాస్ తీసుకున్నానండి. ఈ టీ గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు కనుక బాగా వేయించుకున్నారంటే పెసరపప్పు అనేది మనకి దోరగా వేగిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం తీసుకుందామండి. అర గ్లాసు పెసరపప్పుకి గ్లాసున్నర బియ్యాన్ని కూడా తీసుకుంటున్నాను. అంటే మొత్తం 2 గ్లాసులు అనమాట. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పులోకి ఈ బియ్యాన్ని వేసుకుందాము. పప్పు బియ్యం 2 కలిపి 2 గ్లాసులు కదండి. 2 గ్లాసుల పప్పు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మీకు పప్పు బియ్యం అనేవి ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లము, అలాగే గ్లాసున్నర పంచదార తీసుకుంటున్నానండి. చక్కెర పొంగల్ కాబట్టి చక్కెర క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి కరిగించుకోవడం కోసం. ఇది పాకం ఏమీ రావనవసరం లేదండి. జస్ట్ ఒక్కసారి ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది. అంటే ఒక పొంగు వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మట్టి నలకలు ఏమైనా అన్నా కూడా అడుగునే ఉండిపోతాయి. ఇక్కడ మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఎంత పొడి పొడిగా అలాగే మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం పంచదారను ఇందులోకి వేసుకుందామండి. టీ ఫిల్టర్ని తీసుకొని ఇందులోకి బెల్లం పాకం వేసుకున్నారంటే మట్టి నలకలు ఏమన్నా ఉంటే ఇందులోనే ఉండిపోతాయి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బెల్లం పాకం వేయగానే పప్పు బియ్యం అనేవి కొంచెం పలుకుగా అవుతుంది. అయినా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు 4 యాలకులని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచారంటే కనుక మనకి చక్కెర పొంగల్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూస్తారు కదండి, మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా చక్కెర పొంగల్ కనుక చేసుకున్నారంటే. చూస్తారు కదండి, పొంగలి అడుగంటుకోలేదు, అలాగే చాలా మెత్తగా అలాగే పొడి పొడిగా కూడా అయిపోయింది. ఇది మొత్తం కూడా మీకు ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఫైనల్గా ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలండి. దీన్ని తినే కర్పూరం అని కూడా అంటారు. మనకి చక్కెర పొంగల్కి కమ్మని వాసన ఇస్తుంది ఈ పచ్చకర్పూరం అనేది. దీన్ని ఈ విధంగా నలుపుకొని ఈ చక్కెర పొంగల్లో వేసుకున్నారంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు. మనకి చక్కెర పొంగల్కి ఎండు కొబ్బరి అనేది ఉంటేనే బాగుంటుంది. ఇది దోరగా వేగిన తర్వాత 10 జీడిపప్పు పలుకులు అలాగే 1 టీ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా వేయించుకున్నారంటే జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిపోతుంది. ఇప్పుడు చక్కెర పొంగల్లోకి ఈ జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.